అరే ఇది ఒక హారర్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ 2018లో రిలీజ్ అయింది. స్టోరీలోకి వెళ్తే శివ ఒక వాచ్మెన్. అయితే అతను ఒక టైం మిషన్ తయారు చేసి చాలా కాలం క్రితం కలిసిన తన తల్లిదండ్రులను కలవాలి అని అనుకుంటారు. ఇంతలో పార్వతి అనే ఒక ఆమె శివను కలిసి ఇంకొక గంటలో శివ అమ్మా నాన్నలకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్తుంది. ఇంకోవైపు నాలా ఒక రెస్టారెంట్లో చెఫ్గా పని కోసం అప్లై చేస్తాడు. కానీ అతనికి వంట చేయడం రాదు. దాంతో యూట్యూబ్లో చూసి చేయడం నేర్చుకుంటాడు. నాలాకి అదే రెస్టారెంట్లో ఉన్న ఒక గోల్డ్ ఫిష్ అండ్ బోన్సాయి చెట్టుతో మాట్లాడే చెట్టు ఉంటుంది. అదే విషయం ఆ చేపకి చెట్టుకి కూడా అర్థమవుతుంది. రాగా కృష్ణవేణి ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటారు. అయితే వాళ్ళ పెళ్లికి మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరు. కానీ కృష్ణవేణి రాగా చిన్నతనంలో జరిగిన కొన్ని విషయాలను చెప్పి వాళ్ళను పెళ్లికి ఒప్పిస్తుంది. ఇంకోవైపు మోక్ష అనే 8 ఏళ్ల అమ్మాయి తన అమ్మ రెస్టారెంట్లో చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ కస్టమర్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అయితే యోగి అనే ఒక మ్యూజిషియన్ మోక్షను అవమానిస్తాడు. ఇంకోవైపు మీరా అనే ఒక డ్రగ్ అడిక్ట్ తన బాయ్ ఫ్రెండ్ షుగర్తో కలిసి ఒక రిచ్ వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలని ఒక రెస్టారెంట్లో పని చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరాకి అదే రెస్టారెంట్లో ఉన్న ఒక చెట్టు దగ్గర ఒక నెక్లెస్ దొరుకుతుంది. దానిని మీరా తన మెడలో వేసుకుంటుంది. అయితే ఆ నెక్లెస్ రఘురామ్ అనే వ్యక్తి భార్యది అని, ఆమెను అదే చెట్టు కింద కొన్ని సంవత్సరాల క్రితం బ్రతికి ఉండగానే పాతిపెట్టారని తెలుసుకుంటుంది. కాళీ అనే అమ్మాయి గంతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ఆమె రాసిన సూసైడ్ నోట్లో తను ఉన్న రెస్టారెంట్లో అందరినీ కాల్చి చంపేస్తా అని రాస్తుంది. వీళ్ళందరి స్టోరీస్ ప్యారలల్గా ఒకే రెస్టారెంట్లో జరుగుతూ ఉంటాయి. ఒకరు చేసే పని ఇంకొకరిని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని, వాళ్ళ ఆలోచనలో ఎలాంటి మార్పులు తెస్తుంది అనేదే స్టోరీ. అయితే సినిమా చివరిలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటి అనేది సినిమా చూస్తేనే మీకు తెలుస్తుంది. ఈ మూవీని కూడా హనుమాన్ మూవీ డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మనే తీశారు. ఇంకా మూవీ రివ్యూ విషయానికి వస్తే మూవీ ఓపెనింగ్ షాట్స్, క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ మూవీకి ప్లస్ పాయింట్. మూవీలో ఉండే ట్విస్ట్లో కామెడీ టైమింగ్స్ అన్నీ బాగుంటాయి. మూవీకి ఉన్న కాంప్లెక్స్ స్టోరీ లైన్ ఒక మైనస్ పాయింట్ అండ్ కొన్ని సీన్స్ అవసరం లేదు అని కూడా అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీని టైంపాస్ కోసం చూడొచ్చు. దీనికి IMDb రేటింగ్ 7.6 ఉంది. దీనిని మీరు నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు.